నారా లోకేష్ విషయంలో వైసీపీ ఒక విధమైన ప్రచారం చేస్తోంది. ఆయనపై అవినీతి ముద్రను భవిష్యత్తులో వేసేందుకు ఇప్పటి నుంచి పునాదులు కడుతోంది. గత వారం రోజులుగా లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారు అన్న ప్రశ్న వైసీపీ నుంచి వినిపిస్తోంది. తరచూ ఆయన విదేశాలకు వెళుతున్నారని, కనీసం సమాచారం ఇవ్వకుండా వెళుతున్నారని, దీనిపైన సొంత పార్టీతో పాటు కూటమిలో చర్చ నడుస్తోంది అని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి లోకేష్ ఈ నెల 18 నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా పునర్వికకు ఇంజెక్షన్ వేసే సమయంలో మాత్రం కనిపించారు. తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ కనిపించలేదు. సహజంగానే వైసీపీకి దీనిపై అనుమానం ఉంటుంది. అందుకే ప్రజల్లో అనుమానం పెంచేలా అనేక కథనాలు ప్రచురిస్తోంది. సాధారణంగా కేబినెట్ మంత్రులు విదేశాలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాక కార్యాలయం నుంచి అధికారికంగా మంత్రి పర్యటన స్కెడ్యూల్ విడుదల చేస్తారు. కానీ ఇప్పుడు వారం రోజులుగా లోకేష్ కనిపించడం లేదు. విదేశీ పర్యటనకు వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రకటన రాకపోవడంతో ఇది వ్యక్తిగత కుటుంబ పర్యటనగా భావించవచ్చు. లోకేష్ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి వైసీపీ కంగారు పడిపోతుంది. ఈసారి కూడా ఆ పార్టీలో అదే కంగారు కనిపిస్తోంది. కానీ బయటకు చెప్పకుండా విదేశాలకు వెళ్లడంపై సొంత వారు అనుమానిస్తున్నారు అని అర్థమొచ్చేలా కథనాలు రాయడం విశేషం. ఇది పక్కా వ్యూహంతో చేస్తున్న పని అన్న అనుమానాలున్నాయి. లోకేష్ జనవరిలో సైతము 4 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కూడా వైసీపీ ఇదే విధంగా ప్రచారం చేసింది. చివరకు ఆ పార్టీకి లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూడడం కూడా ఇష్టం లేదు. దానిపై కూడా నెగిటివ్ ప్రచారం చేసింది. ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ రూపంలో దానిపై స్పష్టతనిచ్చింది. అయినా సరే వైసీపీలో ఎంత మాత్రం మార్పు రావడం లేదు. అయితే తరచూ లోకేష్ తో పాటు చంద్రబాబు విదేశీ పర్యటనలపై అనుమానం కలిగించేలా వైసీపీ వ్యవహరిస్తోంది. అనుకూల మీడియాలో కథనాలు కూడా రాయిస్తోంది. ఇటువంటి సమయంలో లోకేష్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తన పర్యటనల విషయంలో ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీ చేస్తే బాగుంటుంది. అయితే వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కానీ అధికార పక్షంగా అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు.